అదే బుల్డోజర్ వై పట్నం మహేందర్ రెడ్డి ఇంటి మీద ఎందుకు పెట్టావు? అదే బుల్డోజర్ వై వాసవి కన్స్ట్రక్షన్స్ మీద ఎందుకు పెట్టావు? అదే బుల్డోజర్ మై హోమ్ మీద ఎందుకు పెట్టావు? మై హోమ్ అవతార్ నుండి డ్రైనేజ్ నీళ్ళు మొత్తం కూడా చెరువులా కలుస్తున్నాయి కదా నార్సింగ్లా, ఎందుకు పెట్టావు? అదే బుల్డోజరు నాలాని కబ్జా చేసి షాపింగ్ మాల్ కట్టిండు. ఎవడు? రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మరి ఏదో చెప్తున్నారు, ప్రకాష్ గౌడ్ రెండో భార్య కొడుకుదంట షాపింగ్ మాల్, తర్వాత ఎవరికో లీజుకి ఇచ్చిరని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమా కాదా అనేది పక్కన పెడితే అది మాత్రం ప్రకాష్ గౌడ్దే. దాని చేతులు మార్చిర్రు అంతే. వీళ్ళ పబ్బాల కోసము మీకు అక్కడ కోకాపేట ఓఆర్ఆర్ దగ్గరనే ఉంటుంది, రైట్ సైడ్లో నాలా ఉంటుంది. నాలాని క్లోజ్ చేసి నాలా పైన షాపింగ్ మాల్ కట్టిరండి. అక్కడ ఉన్నటువంటి నాలా ఏం చేసారు తెలుసా? ఇటు సైడ్ మార్చారు, రోడ్డుకు అవతల మార్చిండ్రు. కానీ వర్షం పడినప్పుడు పరిస్థితి ఏంది ఆలోచించిరా? మరి రేవంత్ రెడ్డి గారు ప్రకాష్ గౌడ్ కండవా కప్పుకున్నాను ప్రకాష్ గౌడ్ షాపింగ్ మాల్ కూలగొడతలేరా? వాసవోడి దగ్గరికి పోతలేడు, మైహోమోడి దగ్గరికి పోతలేడు, రాజపుష్ప దగ్గరికి పోతలేడు, వంశీరామ్ దగ్గరికి పోతలేడు, వీళ్ళు ఎవరి దగ్గరికి వర్టెక్స్ వాడి దగ్గరికి పోతలేడు, వీళ్ళు ఎవరి దగ్గరికి పోవట్లే. పైగా 2500 కోట్లు సంపాదించారని చెప్పి వెనకాల వార్తలు వస్తున్నాయి. వార్తలు కావద్దు, సీఎంఓ ఆఫీసే గుప్పమంటుంది. మరి ఆ సీఎంఓలో లీకులు ఇచ్చి ఆ లీకు రాజుడు ఎవరు? సీఎంఓ నుండే లీకులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఇది విన్నారా? సీఎంఓ నుండే లీకులు బయటకు వస్తున్నాయి. వాళ్ళ రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ఈ కొంతమంది మెయిన్ బిల్డర్స్ దగ్గర మొత్తం కలెక్షన్ చేసుకున్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు అన్నదమ్ములంతా గదే పనులు ఉన్నాడు. ఒక్కొక్క కంపెనీలో పాగా వేసిండు. 2500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు జేబులో వేసుకుర్రు అని చెప్పి వార్తలు మీ సీఎంఓలే బయటకు వస్తుంది. మళ్ళీ మీ ఇంటెలిజెన్స్కి చెప్పండి, శ్రావ్య ఫోన్ ట్యాప్ చేయి, ఈ విషయం మార్నింగ్ న్యూస్లో ఎట్లా చెప్తుంది అమ్మాయి, ఎవడరా లీకు రాజా అని చెప్పి. మేమెందుకు చెప్తాం? ఆ లీకు వీరుడు ఎవడో మీ సీఎంఓలో అడగండి, నిఘా పెట్టండి. అందరూ తెచ్చుకుర్రు కదా నవీన్ మిట్టల్ లాంటి ఉన్నోళ్ళనే. గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడైతే మింగిండో ఆ మింగినోళ్ళే తెచ్చి పెట్టుకున్నారు కదా. మరి ఆ లీకు వీరుడు ఎవడో అడిగి తెలుసుకోండి, చెప్తా. లీకు వీరుడు ఎవరో అడిగి తెలుసుకోండి. యూట్యూబ్ అన్నారు కదా, ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఆస్తులు ఎన్నెన్ని ఉన్నాయి, మీ సీఎంఓలో ఆస్తులు ఎన్నెన్ని ఉన్నాయి, మీ పిఆర్ఓలు కూడా ఎన్నెన్ని సంపాదించారు ఆ తుర్కపల్లి కాడ. సో ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు ఇక ఎందుకండి మీకు మాకు పంచాయతీ? మీ సీఎంఓలోకి వెళ్ళే లీకులు వస్తున్నాయి అంటే మీరంటే పడనోళ్ళని సీఎంఓలో పెట్టుకున్నారు. మరి ఆ లీకులు ఇచ్చే ఆ సీఎంఓలో ఉన్నటువంటి లీకు వీరులు ఎవరు? 2500 కోట్లు రేవంత్ రెడ్డి గారు తిన్నారు హైడ్రా విషయంలో అని చెప్పిన వాళ్ళు ఎవరు? మళ్ళా మాట్లాడితే మానవత్వం ఉన్నది, మేము మానవత్వం ఉన్నది, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు. ఆల్రెడీ కులగొట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈఎంఐ లోన్లు కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా ముఖ్యమంత్రిగా 2 విషయాలు ఆలోచించాలా. అది ఆలోచించాలా, ఇది కూడా ఆలోచించాలా. ఒకవేళ సామాన్యుల మీద బుల్డోజర్ పెడితే వాసవోడి మీద కూడా పెట్టి చూపి, మై హోమ్ మీద పెట్టి చూపి, లెజెండ్ విల్లాస్ మీద పెట్టి చూపి, ఫార్చ్యూన్ మీద పెట్టి చూపి, వర్టెక్స్ మీద పెట్టి చూపి, రాజా పుష్ప మీద పెట్టి చూపి, వంశీరామ్ మీద పెట్టి చూపి, వీళ్ళన్నిటి మీద బుల్డోజర్లు పెట్టి అపార్ట్మెంట్లు టిక్కు అని గుద్ది పడేస్తే అప్పుడు చెప్తా నేను రేవంత్ రెడ్డి ఈజ్ హీరో అని ఒప్పుకుంటా. సామాన్యుల మీద పెడితే డెఫినెట్గా రేవంత్ రెడ్డి జీరోనే అంటాం. సామాన్యుల మీద ఎప్పుడైతే హైడ్రా పోయి వాళ్ళ ఇల్లు కులగొట్టినరో, కట్టు బట్టలతోటి పుస్తకాలు తీసుకుంటామన్నా, బట్టలు తీసుకుంటామన్నా, నిల్వ నీడ లేకుండా టీవీ ఫ్రిడ్జ్ దగ్గర ప్రతి ఒక్కటి కూడా ధ్వంసం చేసిండ్రో అప్పుడే రేవంత్ రెడ్డి జీరో అయిండు. ఎప్పుడైతే ప్రజల జోలికి ప్రభుత్వం వస్తుందో అక్కడ జీరోనే. ఎక్కడైతే ప్రజల కోసం ముఖ్యమంత్రి ఆలోచిస్తుందో, గవర్నమెంట్ ఆలోచిస్తాడో అప్పుడే హీరో. నువ్వు ఉన్నోళ్ళ దగ్గర బుల్డోజర్ పెట్టవు, లేనోళ్ళ దగ్గర పెడతావు. ఒక్క నాగార్జున ఇన్కన్వెన్షన్ కులగొట్టి మిగతా వాళ్ళని దారికి తెచ్చుకున్నామని టాక్ బయట. ఈ టాక్ కూడా మీ దగ్గర నుంచే వచ్చినాయి వార్తలు. ఈ టాక్ కూడా అక్కడి నుంచే వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. అంటే పెద్ద వాళ్ళు కబ్జాలు పెడితేనేమో వదిలేస్తారు, వీళ్ళు వచ్చి కబ్జా పెడితే వీళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ పట్టుకొని పెడితే వీళ్ళు కబ్జా పెట్టి అంటున్నారు.
సరే పోనీ కబ్జా పెట్టిండ్రు, ఎవరు పెట్టిండ్రు? వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళే కదా, లేనోళ్ళు వాళ్ళ షెల్టర్ కోసం వచ్చి అక్కడ ఉన్నారు. తప్పేముంది? గవర్నమెంట్ ల్యాండ్ ఎవరి పాలు? రాజుల పాలవుతుందా? గవర్నమెంట్ అంటేనే పబ్లిక్ ల్యాండ్ ఎవరి కోసం వర్క్ చేస్తుంది? సో నేను చెప్పేది ఏంటంటే, మీకు సీఎంఓ నుండి లీకులు బయటకు వచ్చే లీకు వీరుడు ఎవరు? గుడ్ క్వశ్చన్. సో ఎంక్వైరీ చేసుకోండి. మీ సీఎంఓలో ఉన్నటువంటి ఆఫీసర్ల మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టమని చెప్పండి. వార్తలు ఎట్లా బయటకు వస్తున్నాయో పెట్టమని చెప్పండి. మిగతా వాళ్ళందరూ ఆనందంగా లేరా? మిగతా మంత్రులు అందరూ లోపల అబ్బా ఎంత బాగుందో, రేవంత్ని ఇట్లా అందరు అంటూ ఉంటే, గవర్నమెంట్ ఫెయిల్ అవుతూ ఉంటే ముఖ్యమంత్రి మారిపోతాడు కదా. ప్రజలలో ముఖ్యమంత్రి ఫెయిల్ అని వస్తే ముఖ్యమంత్రి మారిపోతాడు. ఫహీం ఖురేషీ సంగతి ఏంది? ఎవడి ఫహీం ఖురేషీ? ఎవరు చెప్పండి? ఎవరు?